నమస్కారం భూపతి గారు. నమస్కారం. ఏంటి మీరొచ్చారు? చిన్న లెటర్ రాస్తే సరిపోయేది కదా. ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేదని ఉద్యమంగా వచ్చాం. సీఎం గారు, ఎందుకు కట్టరు మా పోలవరం ప్రాజెక్ట్ని? ఆ ప్రాజెక్ట్ కట్టడం వలన వచ్చే ప్రయోజనాలు ఎన్నున్నాయో అప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి భూపతి గారు. ఏంటా అప్రయోజనాలు? అది కాలువలు తవ్వేటప్పుడు ఎకరం అరెకరం ఉన్న చాలా మంది చిన్న సన్నకారు రైతుల భూములు ఆ కాలువల్లో కలిసిపోతాయి భూపతి గారు. అదే కదా మీ సమస్య. 10 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 9 ఎకరాలు ఉందని. 5 ఎకరాలున్న రైతుకి అరెకరం పోతే బాధపడడు. పండే పొలం 4.5 ఎకరాలుందని. ఒకవేళ మీరు అన్నట్టుగా ఎకరం అరెకరం ఉన్న చిన్న కారు రైతులు బాధపడితే వాళ్ళకి నా పొలం నుండి ఇస్తాను. నాకున్న 4,000 ఎకరాల భూమిని మీ ప్రభుత్వానికి రాసిస్తాను. ఇక వాయిదాలు వేయకుండా వెంటనే పని ప్రారంభించండి. లేకపోతే ఒకప్పుడు ఈ దేశంలో గాంధీ ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు అన్నట్లు ఒకప్పుడు రైతు ఉండేవాడని బడి పిల్లలు చరిత్ర పుస్తకాల్లో చదువుకునే దుస్థితి వస్తుంది. వస్తా. సీఎం గారు, ఇంతకాలం రైతుల ఆత్మహత్యల గురించి విన్నారు. ఈ ప్రాజెక్ట్ కట్టకపోతే రాజకీయ నాయకుల హత్యలను కళ్ళారా చూస్తారు. ఏంటి సార్, అతను పెద్ద నాయకుడైతే కావచ్చు, ఒక సీఎంతో మాట్లాడుతున్నా నన్ను విషయం మర్చిపోయి రౌడీలా మాట్లాడుతున్నాడు సార్. మనం పనులు మానేసి పదవుల కోసం కొట్టుకుంటూ ఉంటే రైతులంతా రౌడీలుగానే మారతారు. ముందు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడున్నాయో వెతకండి. వెళ్ళు. నమస్కారం అండి. మీ ఆస్తి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం ప్రభుత్వానికి రాసిచ్చినట్టుగా తయారు చేసిన దస్తావేజులు ఎన్నివ్వండి. సంతకాలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి అయ్యగారు. అయ్యగారు. హలో అన్నయ్య, నేను. చెప్పు తల్లి. మన మహాలక్ష్మికి రేపొద్దున్నే అన్నప్రాసన నీ చేతుల మీదుగా చేయాలి. అలాగా? నీ మాటకి ఎదురే ఉంది. ఎన్ని గంటలకు రమ్మంటావమ్మా? 10ంటికి అన్నయ్య. తప్పకుండా వస్తానమ్మా. సోమరాజు ఏం చేస్తున్నాడు? మీ బావగారా కాబోయే అల్లుడితో ఆడుకుంటున్నారు. బావగారు, మీ రాజా మీకన్నా గొప్పడవుతాడు. తప్పకుండా రా అన్నయ్య. వస్తానురా. రాకెక్కడికి పోతాను. వస్తా. నువ్వైనా చెప్పచ్చు కదయ్యా భూపతయ్యకి. కొంచెం కూడా ఆలోచించకుండా ఆస్తి అంతా రాసిచ్చేయడమేనా? మనుషులకైతే చెప్పొచ్చు, కానీ వాడు మహాత్ముడు. చెప్పకూడదు. చెప్పినా వినడు. మీరంతా రంగస్వామితో వెళ్ళి రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఉండండి. భూపతి గారు మేనగోళ్లకు అన్నప్రాసన చేసి వస్తారు. ఏమే, మీ అన్నయ్యకి 1,00,000 గొడవలు. టైంకి వస్తారో రారో నేను వెళ్ళి తీసుకొస్తాను. అమూల్యం వచ్చు. సోమరాజు, ఎక్కడి నుంచి తెచ్చావా ఇంత చెత్తనాయాలని? హైదరాబాద్ నుంచి 1,00,000 ఇచ్చా. ఆయన చంపటం వీళ్ళ వల్ల కాదు, కానీ నువ్వే వెనక నుంచి పొడిచి. నేనా?
ఆయన సైన్ చేసిన ఆ ఖాళీ దస్తావేజులేవి? నా దగ్గరే ఉన్నాయి, ఇవిగో. సాక్షుల్ని సలహాలిచ్చిన ఇలాంటి లాయర్ను ఉంచకూడదు. శత్రువు కంటే ప్రమాదం. బావగారు! 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 నువ్వా? అవును బావగారు. దేనికిరా? ఆస్తి కోసం. అడిగితే ఇచ్చేవాణ్ణి కదరా. అడగకుండానే ఇచ్చేస్తున్నారుగా. అది పేద రైతుల కోసం నేను దానమిచ్చిన భూమి. ఎంగిలి ఊరుతో సమానం. తినకు. రైతులకు అన్యాయం చేయకు. నువ్వు నా చెల్లెలు భర్తవి కాకపోతే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. నేను చచ్చిపోయినా నా ఆశయం చావకూడదు. దయచేసి అది పేద రైతులకిచ్చేయి. కుదరదు బావగారు. मर गया साला। ఊరుకో రాజా, నాన్నగారు వచ్చేస్తుంటారు కదా. ఏడోకు నాన్న, నా బంగారం కదూ. ఏమండి, అన్నయ్య ఏడండి? ఆయనకు మనకన్నా ఊరోడు ముఖ్యం కదా. రిజిస్ట్రేషన్ ఉందని అడావిడిగా వెళ్ళారు. అదేంటండి, అన్నయ్య వస్తానని మాటిస్తే తప్పకుండా వస్తాడు కదా. సర్లేవే, ఏం చేయమంటావు? టైం అయింది, ఇంకెవరితో నన్ను చేయిద్దాం. పంతులు గారు అయ్యా, ఇటు రండి. ఇదిగో చూడండి. ఏమండి, అన్నయ్య వచ్చేసాడండి. రా అన్నయ్య, రా. ఓం అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాచ్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని ఆశీర్వదించన్నయ్య. అన్నం ప్రియం చ విషందేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పిత. అన్నయ్య, 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 ఎవరు చేశారు అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? చెప్పలేను, చెప్పకూడదు. రాజా, చూడమ్మా, ఇక నుంచి వీడికి నువ్వు అత్తవి కాదు, అమ్మవి. వీడి దిగాక చెప్పు. ముందు జనం, తర్వాతే మనం. నా ఆశయాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. నీ తండ్రిని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తానని భయపడి నీ మేనత్త నిన్ను నాకిచ్చి పంపించింది. ఎంతో కష్టపడి నిన్ను బతికించుకున్నావు. నమ్మిన బంటుగా ఉంటూ నా ప్రాణ స్నేహితుణ్ణి నేనే చంపానని చట్టాన్ని న్యాయాన్ని నమ్మించి నన్ను జైలుకు పంపించారా? అమ్మా, ఏంటమ్మా ఇది? త్యాగానికి కూడా హద్దు ఉంటుందమ్మా. నన్ను కాపాడడం కోసం నీ కన్న బిడ్డ ఏమిట్రా ఇది? నేను బిడ్డను పోగొట్టుకోవడం ఏమిట్రా? నువ్వు నా కొడుకు కదా. నువ్వు ఆకలితో ఏడిస్తే నా గుండెల్లో పాలు పొంగేవి. నిన్ను నా కడుపును మోసి కనకపోయినా
కడుపులో పెట్టుకుని పెంచానురా. నువ్వు నా కొడుకువేరా, నా కొడుకువే. పెద్దయ్యా, జరిగింది నువ్వు చెప్పావు, జరగాల్సింది నేను చెప్పాను. నువ్వు నిశ్చింతగా ఉండు.